ఈ ఫ్రెండ్షిప్ డే రోజు ప్రతి సంవత్సరం మేము మా 93, 92, 93 సెంట్ ఆంథోనీస్ హై స్కూల్ బ్యాచ్ విద్యార్థులందరూ పూర్వ విద్యార్థులందరూ కలిసి సరదాగా జరుపుకునేది. మీ ప్రతి సంవత్సరం 2 సార్లు కలుస్తాం. ఒకటి స్నేహితుల దినోత్సవంకి, 2 పిక్నిక్ రోజు కలుస్తాం. అది చాలా ఆనందమైన రోజు, మరుపురాని రోజు. ఎందుకంటే అన్ని బంధాల కన్నా అన్నిటికన్నా విలువైంది స్నేహ బంధం. అది విడదీయాలని బంధం. ఆ బంధాన్ని మేము గుర్తు చేసుకుంటూ మాలో మేము అందరూ ఒక్కసారిగా కలుసుకొని మా యొక్క జ్ఞాపకాలని, స్కూల్ డేస్ లో జరిగిన ఆనందాలని, సంతోషాలు పంచుకుంటూ సరదాగా మా ఫ్యామిలీ వివరాలు తెలుసుకుంటూ ఎలాగెలాగ మంచి చెల్లు కలుసుకుంటూ మర్యాదగా అందరం కలిసి సరదాగా జరుపుకునే రోజు. ఇలాంటి రోజు మళ్ళీ రావాలని, మళ్ళీ ఇలాంటి పండుగని, ఇలాంటి స్నేహితుల దినోత్సవ ఉత్సవాలని కనీసం 100 సంవత్సరాల వరకు మీరు కలుసుకొని జరుపుకునే విధంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా స్నేహితులు ఎందుకంటే అదే సెంట్ ఆంథోనీ హై స్కూల్ మేము చదువుకున్నాం. ఆ రోజులు అది ఒక అది విద్యాలయం కాదు, మాకు దేవాలయం. ఎందుకంటే పేద మధ్య తరగతి కుటుంబీకులందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి విద్యా బుద్ధులతో నేర్చుకునే స్కూల్ ఏదైనా ఉందంటే ఒక మా సెంట్ ఆంథోనీ హై స్కూల్ అని చెప్పి నేను చెప్పక తప్పదు. జడ్జికోట దగ్గర సెంట్ ఆంథోనీ హై స్కూల్ అంటే ఒక బ్రాండ్, ఒక విద్యాలయం కాదు, అది మాకు దేవాలయం. అలాంటి దేవాలయం అందరం చదువుకొని ఈ రోజు ఉన్నత స్థాయికి ఎదిగామంటే ఆ యొక్క దేవాలయంలో మా విద్యార్థులకి గురువులు నేర్పే పాఠాలు, గురువులు నేర్పే మంచి బుద్ధులకి కారణంగా ఈ రోజు మేము అంత మనస్థితికి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ స్థాయికి వెళ్ళామంటే మా తల్లిదండ్రుల తరగతి ఎవరికైనా మేము ఒక సెల్యూట్ చేయాలంటే మా గురువులకే సెల్యూట్ చేయాలి, ఆ దేవాలయాన్ని సెల్యూట్ చేయాలి, ఆ విద్యాలయాన్ని సెల్యూట్ చేయాలి. ఆ విద్యాలయంలో చదవబట్టి మాకు ఇంత గొప్ప అవకాశాలు, మంచి పొజిషన్ లో ఉన్నామంటే ఆ దేవాలయం చదువుకున్న మా విద్యాలయంలో కలిసి మరొకసారి ప్రతి ఈ కలుసుకునే విధానం ప్రతి సంవత్సరం మిస్ కాకుండా ఇప్పుడు దరిదాపుగా మేము ఆ స్కూల్ విడిచిపెట్టి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడే కేక్ కట్ చేసుకుని విద్యార్థులందరం విద్యార్థులను కలిసి మా పూర్వ విద్యార్థులను కలిపి స్నేహితులుగా కలిసి స్నేహితుల దినోత్సవం ఘనంగా జరుపుకొని మీ అందరం మళ్ళీ జరుపుకోవాలి, మళ్ళీ కలవాలని ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రతి డిసెంబర్ చివరి వారంలో మేము పిక్నిక్ కూడా కలుసుకుంటాం. ఆ ఉత్సవాలు కలుసుకోవడం, అలాంటి ఉత్సవాలు, అలాంటి సంతోషదాయకం విషయాలను అమలు వేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఎందుకంటే విడదీయరాంది, విలువ కట్టలేంది, వెల కట్టలేంది, ఏ బంధం విడిపోతుందేమో కానీ స్నేహబంధం విడిపోదు. ఆ స్నేహబంధానికి ఉన్న గొప్పతనం, ఆ స్నేహబంధానికి ఉన్న విలువ ఈ రోజు మేము అందరం కలిసి ఇక్కడ చూపించాలని చెప్పి ఈ సభలో తెలియజేసుకుంటాం. ఉన్నత పాఠశాలలో మేము విద్యాభ్యాసం చేస్తున్నాము. 92 బ్యాచ్ మా వాళ్ళందరూ కూడా 30 సంవత్సరాలు అని చెప్తున్నారు. ముందు 16 సంవత్సరాలు మర్చిపోయారు. మతి మరపు అనేది చాలా మంచిదే. అందరూ 46 years old. మా దాంట్లో కొంతమంది రాజకీయంగా ఎదుగుతున్నారు. అందులో మా మిత్రుడు ఈయన ఒక ప్రతిపాదన పెట్టాడు. ప్రతి సంవత్సరం ప్రతిపాదన పెట్టుకుంటాం ఏదో సాధించాలని. మా వాడు ఏం చెప్పాడంటే సాంప్రదాయ పండుగలు జాతీయ పండుగల్లాగా ఈ స్నేహితుల దినోత్సవాన్ని జాతీయ పండుగల్లో పెట్టాలని, ఆ జాతీయ పండుగ స్థాయిలో పెట్టేంత వరకు జాతీయ స్థాయిలో పోరాటం చేద్దామని, రాష్ట్రం మొత్తం అందరి స్నేహితులు సమీకరణ చేద్దామని చెప్పాడు. ఈయన కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.